తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గండిపేటలో నూతనంగా నిర్మించిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేత ఆలయం ప్రారంభోత్సవానికి సర్వసన్నద్దమైంది. గండిపేటలో ఉన్న శ్రీ సాయిబాబా ఆలయానికి ఆనుకుని ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా అనేక ప్రత్యేకతలతో కూడుకున్న అనం అతిశక్తి కాదు. వైష్ణవ సిద్ధాంతానికి మూలస్తంభం అయిన ఆగమ శాస్త్రం ప్రకారం విగ్రహాలను తయారు చేయడం ఇక్కడ విశేషం. గండిపేట నదికి ఆనుకుని పర్యావరణ హంగులను ఆలయం అంతరించుకుంది. ఇక అత్యంత ఆకర్షణీయంగా ఈ ఆలయాన్ని ప్రకృతికి ప్రతిరూపంగా నిర్మించడం మరొక విశేషం. రెండో ఫ్లోర్ లో శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది. అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ లో కళ్యాణ మండపం ఉంటుంది. ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగిన రోజులు నిత్యాన్నదానం ఉంటుంది. చల్లారిలో పార్కింగ్ లో ఏర్పాటు చేయడం జరిగింది. సిబ్బంది కూడా వసతి సౌకర్యాలు కల్పిస్తున్న క్రమంలో పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. తెలంగాణలో ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా శ్రీ సాయిబాబా ఆలయం, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలకు గండిపేటలో ఎంతో ప్రాముఖ్యత ఉంది అనడం అతిశక్తి కాదు. పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానం సలహాలోనే ఇక్కడ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కూడా పూజలు లేదా బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఆలయ కమిటీ చైర్మన్ కార్యదర్శి సుధాకర్ తెలిపారు. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలోని నూతనంగా నిర్మిస్తున్న గండిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్నాము. ముఖ్యంగా ఇక్కడ గండిపేట ప్రకృతి పరమైన అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడ నూతన టెంపుల్ని నిర్మించడం నిర్మాణ పనులు కూడా దాదాపు చివరి దశకు చేస్తున్నాయి. ఇక్కడ ఆల్రెడీ సాయిబాబా టెంపుల్ ప్రాసెస్ కూడిన ప్రసిద్ధమైన టెంపుల్ ఇక్కడ ఉంది. ఆ టెంపుల్ ప్రాంతాన్ని కమిటీ, ఈ సాయిబాబా టెంపుల్ కమిటీ కూడా ఇక్కడ శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ క్రమంలోనే ఇక్కడ పనులు, నిర్మాణ పనులు కావచ్చు, ఇక్కడ సంబంధించిన అన్ని శాస్త్రోక్తమైన కార్యక్రమాలు కూడా త్వరలో ప్రారంభంగా ఉన్నాయి. మరి కొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి ఆలయాన్ని ప్రారంభించేందుకు కూడా పెద్ద ఎత్తున సన్నాహాలు కూడా చేస్తున్నారు. ఆగమ శాస్త్ర నిపుణులు కావచ్చు, ప్రసిద్ధమైన పురోహితులు మరియు వివిధ రంగాల చెందిన ప్రభుత్వేతర రాజకీయ ప్రముఖులను కూడా దీనికి ఆహ్వానించే దిశగా ఆలయ కమిటీ ప్రయత్నాలు చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇక్కడ ఆలయ కమిటీ ఈ ఆలయ పనులను శరవేగంగా దాదాపులో పూర్తి చేసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇక్కడ గండిపేట చెరువు, గండిపేట అనేది అత్యంత టూరిజం ప్రాంతం అనడంలో సందేహం లేదు. దీనికి ఆనుకొని ఉన్న గండిపేట చెరువు కట్టకి ఆనుకొని ఉన్న విశాలమైన ప్రదేశంలో శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ముఖ్యంగా చెరువు కట్టకు ఎత్తులో పక్కనే చెరువులో నీరు కూడా కనిపించే విధంగా దీనికి డిజైన్ చేయడం ఇక్కడ మనము గమనించవచ్చు. ఇప్పటికే ఇక్కడ నిర్మించిన దాతల సహకారంతో, ప్రజల సహకారంతో నిర్మించిన శ్రీ సాయిబాబా ఆలయం కూడా ఎంతో ప్రాశస్త్యంతో కూడుతుంది. భక్తుల రాకపోకలతో ఇక్కడ ఆధారం ఉన్నది. శ్రీ సాయిబాబా ఆలయం కూడా ఇప్పటికే భక్త కోటికి ఇలవేల్పుగా మారిన సంగతి అందరికీ తెలిసింది. అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర ఆలయం కూడా ఇక్కడ దాదాపు అంగరంగ సర్వంగ సుందరంగా ఈ నిర్మాణం పూర్తి చేసుకోవడం మనం చూస్తున్నాము. ఈ ఆలయం సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా అయితే పూజా కార్యక్రమాలు కావచ్చు, బ్రహ్మోత్సవాలు కావచ్చు, ఇవన్నీ ఏ విధంగా నిర్వహిస్తారో అదే పద్ధతిలో ఇక్కడ నిర్వహించే విధంగా ఆలయ కమిటీ కార్యక్రమాలను రూపొందించేందుకు సర్వసన్నద్ధమవుతుంది. ఇక్కడ వెంకటేశ్వర ఆలయంలోనే ఇతర విగ్రహాలు కూడా ప్రతిష్ఠించే దిశగా కసరత్తు జరుగుతున్నది. ఇక్కడ ముఖ్యంగా సెల్లార్లో పార్కింగ్ కావచ్చు, ఇటు ఎత్తైన ప్రదేశం, సార్ల ఆలయం పక్కనే ఎత్తైన ప్రదేశంలో ఈ ఆలయాన్ని నిర్మిస్తుండడంతో ఇది భక్తులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని ఆలయ కమిటీ పేర్కొంటుంది. ముఖ్యంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా టూరిజం స్పాట్ను కల్పించే దిశగా దీన్ని నిర్మించడం జరిగింది కూడా. అయితే నిర్మాణ పనులకు సంబంధించి ఈ తుదిదశకు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ ఆలయ ప్రారంభోత్సవానికి సంబంధించి శాస్త్రోక్తంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కెమెరామెన్ ఏఎన్ఆర్తో క్యూరాజులు, సైబరాబాద్, రంగారెడ్డి.